ముఖ్యంగా ఒక అపవాదం అయితే పెద్ద అపవాదం వినిపిస్తుంది ఇక్కడ, ముఖ్యంగా మీ కుమారుడైన మారుతి చౌదరి గారి మీద. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితం చేస్తే మీరేమో పెన్నా రివర్లోని ఇసుకనంతా కూడా కర్ణాటకకి తరలించేస్తున్నారు, దాంతో కోట్లు కొల్లగొడుతున్నారు మారుతి ప్రసాద్ అనేది పెద్ద వాదనగా ఉంది. దీనికి మీ సమాధానం ఏమంటారు? ఇంతవరకు ఇక్కడ ఉన్న పల్లెల్లో పెన్నా రివర్కు ఉన్న పల్లెల్లో కానీ ఆ రివర్లోకి అడుగుపెట్టిన రివర్లోకి కానీ ఎవరన్నా మా వాళ్ళు కానీ ఎవరైనా అడుగుపెట్టినా మీరు ఎవరైనా కానీ ఆ పల్లెల్లో ఎవరైనా కానీ అడిగి విచారించి తెలుస్తుందండి. అవ్వాదులు ఎవరైనా వేస్తారండి, సునాయాసంగా అవ్వాది వేయడానికి చాలా ఈజీ. ఇసుక అనేది మామూలుగా మేము గాలిమర్లకు వాడినా కూడా పర్మిట్లు కట్టినాం, ఆ పర్మిట్ల రసీదులు కూడా ఉన్నాయి నా దగ్గర, ఎక్కడ కూడా ఇది చేసుకోలేదు, ప్రతిదీ అకౌంట్ ఫార్ చేసుకున్నాం. మేము వాడుకోవడానికి కూడా చేసుకున్నాము. కర్ణాటక ఇక్కడ ప్రజలంతా చాలా ఇదైనారండి, ఎవరు అందరూ కూడా అవేరండి, ఎవరు ఎక్కడ తవ్వనీరండి, ఎక్కడ మా నియోజకవర్గం నుంచి బయటకి ఇసుక తవ్వనీరండి, ఎక్కడికి తవ్వనీరు, ప్రజలు కూడా అవేరండి. ఇంకా నేను తవ్వేదండి ప్రజల్ని, నేను వాళ్ళని మా అబ్బాయి పరిచి నేను వాళ్ళ ముందుకు పోవాలండి. ప్రతి ఒక్క రైతు ఆలోచిస్తాను, నీటి యొక్క విలువ గురించి ఆలోచించి ఎవ్వరు ఇసుకని ఎక్కడ ముట్టనీయండి. నువ్వు కావాల్సిన మట్టి తోకుంబో, నా పొలంలో మట్టి తోకుంబో, అక్కడ ఉన్న ఇసుక పోతే నా ఇసుక నా పొలంలో నీళ్ళు ఎండిపోతాయి కాబట్టి ఇసుక తోలకూడదు అనే రకంగా తయారైనండి. ఎక్కడ అదంతా అబద్ధం అండి. ఎక్కడన్నా కోస్టల్ ఏరియాలో ఇసుక ఎక్కడన్నా బయటికి పోవచ్చాం కానీ ఇక్కడంతా ఎక్కడ పోదండి. ఇంకా ఏడన్నా వేస్ట్గా ఎక్కడన్నా ఉంటే పోవాల్సిందే కానీ, పొలాల్లో ఉండేది ఇసుక దిబ్బలేని పోవాల్సిందే కానీ, ఇక్కడ నదుల్లో నుంచి ఇసుక ఒక్క ట్రిప్ కూడా బయటికి పోదండి. అంత పకడ్బందీగా ఎక్కడికి పోదండి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఒక్కటి చెప్పండి, గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమం జరిగినా, ప్రతి ఏటా బదిలీలు జరిగినా, మరే సంక్షేమ కార్యక్రమాలు జరిగినా, అంటే కళ్యాణ్ దుర్గం వరకు ఎటువంటి కార్యక్రమం జరిగినా ఒక్క మారుతి చౌదరి గారి పేరు వినిపిస్తుంది. అంటే హనుమంతరాయ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తప్పించి ప్రతి అంశంలోనూ మీ పేరునే తెర మీదకి తెస్తున్నారు. కారణం ఏమిటంటారు? చూడండి, ప్రతిపక్షాలు వేరే రకంగా ఆలోచిస్తాయండి. ముందుగా ఆయన అనేస్తే మళ్ళీ ఇప్పుడు ఆయన అయితే ఏమనలేము కదా, ఆయన అనడానికి ఏమీ లేదు మా దగ్గర. ఈ కొడుకుని అంటే కొడుకుని కానీ ఏమనాలా, అన్నీ ఆయనే అంటే ఆయనన్నా వీక్ అవుతాడు, ఊరికే ఉంటాడనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేస్తారు. అలాగే మేము యాక్టివ్గా ఉండడమే తప్ప అనేది దానికి, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం తప్పంటే ఎలా అండి? యాక్టివ్గా ఉంటాం మేమేమి, ఆయన కాదని మేము చేసేది ఏమీ లేదు. ఆయనతో పాటు యాక్టివ్గా ఉంటాం మేము కొడుకులుగా, ఆయనతో పాటు మేము వ్యవహారాలని ఆయన ఎంతో నడుస్తుంటాం, ఆయనతో పాటు ఉంటాం. ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉండి ఒకే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండి మాది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆసరాగా ఆయన 70 years ఓల్డ్, ఆసరాగా ఉండడం కూడా తప్పేనా? కానీ అన్నీ మేమే చేస్తామంటే మాత్రం 100% అవాస్తవం. అంటే మీరిద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ మారుతి చౌదరి గారి పేరు అంటే మీ పేరే ఎందుకు తెర మీదకి ఎక్కువగా వస్తుంది? అంటే మీరు ప్రత్యర్థులకు ఏమన్నా సవాల్గా మారబోతున్నారా భవిష్యత్తులో? అందుకోసమే ఇదంతా జరుగుతుందండి. ప్రత్యర్థులకు సవాల్ అనే ఉద్దేశంతోనే ప్రత్యర్థులు అదే పనిగా ఏదో ఒకటి తెర మీదకి తీసుకుని రావాలా, ఏం మాట్లాడాలా, వేరే ఏం మాట్లాడడానికి లేదు, అవినీతి పైన మాట్లాడడానికి లేదు. ఆయన అవినీతి పడంటే మమ్మల్ని దంతారనే ప్రజలకు ఆలోచన ఉంది. ఇంకేం మాట్లాడాలా? అభివృద్ధి జరుగుతుంది అంటే అభివృద్ధి జరుగుతుంది. కొడుకు మీద 4 రాళ్ళు వేద్దాం, ఏం పోతుంది? పోయేదేముంది? 4 మాట్లాడితే పోయేది ఏం లేదు కదా, ఎవరికి ఏం కాదు కదా. ఏమన్నా మాట్లాడితే వాళ్ళదేం పోతుంది? నోరే 4 కద్దు అనేది ఉండదు, ఏమన్నా మాట్లాడచ్చు, ఏమన్నా తిరిగేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మాకు భవిష్యత్తులో వీడు అడ్డంకి అవుతాడు. ఇన్ని 4 మాటలు అనేస్తే పోలే, ఈరోజే సైలెంట్ అవుతాడు కదా, ఊరికే అవుతాడు కదా. అలాంటి వాటికి సైలెంట్ బెదిరేది చేస్తాం. మేము రాజకీయంగా నాన్నతో పాటు ఉన్నప్పుడు, నాన్నతో పాటు చేసినప్పుడు పేరు వస్తుందంటే చేయకుండా ఎందుకుంటాం? ప్రతి ఒక్కరు పేరు వస్తుంది. కీర్తి ప్రతిష్టల కోసం ప్రతి ఒక్కరు పరితపించడమే రాజకీయంలో ఉండేదండి, అంతకుమించి ఏముంటుందండి? వ్యవహారాలు రాజకీయంగా సంపాదించే వ్యవహారాలు ఏదో చేస్తుంటాం, మాకు క్రషర్ ఉంది, దాంట్లో బాడగలు వస్తాయి, దీంట్లో ఇంకోటి చేసుకుంటాం, మాకు బతకడానికైతే అవసరం లేదు, చాలా సింపుల్ లివింగ్, మాకేం పెద్ద ఇది కాదు. కానీ కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడే టైంలో మామూలుగా రాళ్ళు వేస్తారంటే దానిలో అన్నిటికీ భయపడేదైతే లేదండి. ప్రత్యర్థులకి ముఖ్యంగా భారం అవుతారు భవిష్యత్తులో అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు ఇదంతా. ఎప్పుడు ఉన్నాం, గత ఎలక్షన్లకు ముందు కూడా అందుబాటులోనే ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాం, రోజు పార్టీ కార్యక్రమాలకు ఆయన పోతాం, ప్రతి ఊరికి పోతాం. ఏ రోజు స్టేజ్ మీద కానీ కూర్చోమండి మేము, ఎక్కడ కూడా పక్కన కూర్చుంటాం. మళ్ళీ అది కార్యక్రమాల కింద నాన్న అక్కడ స్టేజ్ దగ్గర కూర్చుంటే మేము ఏదైనా సైడ్ కూర్చుని ఏదైనా పరిశీలిస్తుంటాం. అన్నీ నేర్చుకుంటాం, దానికి ఏముంది, నేర్చుకోవడానికి ఉంది. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరూ అలాగే వస్తారండి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్ష అలా చేస్తున్నారు. నిజంగా ప్రజాసేవ కోసమే మీరు మీ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారా? ప్రజాసేవ కోసం పూర్తి స్థాయిలో నాన్నకు చేదోడు వయసు రీత్యా చేదోడు వాదోడుగా ఉంటున్నాం తప్పితే అది భవిష్యత్తు అండి, ఎలా నిర్ణయిస్తే ఎలా అవుతుంది, కానీ మనం చేసేది ఏం లేదండి. అది ఈరోజు మనం ఎమ్మెల్యే కావాలా అనేసి అనుకుంటే ఎవరు అయిపోరండి. జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడండి? నేను ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఏమయ్యాడండి? గాలికి పోయినాడు అంతే. ఈరోజు కానీ అంతేనండి, ఎవరైతే తపన పడితే రాదండి.
సేవ ఏదైనా పూర్తిగా అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉంటే తప్పితే తపనబడి ఎంతసేపు మేము నాయకులు కావాలా, మేము ఇది కావాలంటే ఎవరు కారండి. ప్రజాసేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి ఏదైనా చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి. ఊరికే ఉండి నాకు వచ్చేయాలా నేను దానికోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే కానీ కాదండి. అది చేస్తూ ఉంటే ఆ రోజు ఏమైతే అది అవుతుంది, అంతేగాని మేమేమి ఈ రోజు నుంచి దానికోసం తాపత్రయపడి ఇది అవుతుంది అనేదాని కానీ లేదు. గాలిమరలు ఏర్పాటు చేయడానికి అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గాలిమరలు ఏర్పాటు చేయడానికి చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. అయితే గాలిమరలు ఏర్పాటు చేయాలంటే మీరు అడిగే పర్సెంటేజ్లకు భయపడే ఎవరు ముందుకు రావడం లేదు ఔత్సాహికులు అంటున్నారు. అంటే గాలిమరలు ఏర్పాటు చేస్తే మంచిది కదా, మరి పర్సెంటేజీల విషయం ఎందుకు వస్తుంది ఇక్కడ? చూడండి, దీంట్లో వర్కులే మేము చేస్తూ ఉన్నాం. మా తమ్ముడు మేము కాంట్రాక్టర్లు అండి ప్రవృత్తి రీత్యా. వర్కులే మేము చేస్తున్నప్పుడు ఇక్కడ మామూలుగా 500 మెగావాట్స్ వరకు అవకాశం ఉంటుందండి. ఈ ఏరియా అంతా కలిసి దాదాపు 300 మెగావాట్లు ఆల్రెడీ ముందే వేసేసారు. 200 మెగావాట్లు అంటే దాదాపు 200 మెగావాట్లు వేయాల్సి ఉంటుంది. ఆ 200 మెగావాట్లకు ముందుకు రాకపోవడం ఏంటంటే ఎక్కడ అవకాశం లేదండి. గత ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల కొత్త సబ్స్టేషన్ నిర్మించలేదు. కొత్త సబ్స్టేషన్ నిర్మిస్తే ఇంకొక 500 మెగావాట్లకు కానీ వస్తుంది. ఆ సబ్స్టేషన్ నిర్మించుకోకపోవడం వల్లనే ఈరోజు ఇంకా కొత్తగా రాలేకపోతున్నాయేమో కానీ ఇలా ఇక్కడ ఆ పర్సెంటేజ్ల మాటే లేదండి. వర్క్లే మేమే చేస్తున్నాం, కాంట్రాక్టరే మేమైనప్పుడు పర్సెంటేజ్లు ఎందుకు వస్తుందండి? ఇక్కడ కాంట్రాక్టరే మేము చేస్తున్నాం, కాంట్రాక్టర్ నేనైనప్పుడు పర్సెంటేజ్ అనే మాటే ఉత్పన్నం కాదు కదా. ఇక్కడ సబ్స్టేషన్లు అంటున్నారు. ఇక్కడ మీరు సబ్స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్లో ఆపరేటర్లను ఏర్పాటు చేయాలన్నా కూడా ఆపరేటర్గా ఏర్పాటు అయితే భవిష్యత్తులో పర్మనెంట్ అవుతారనేది ఒక ఉంది. ఆపరేటర్ల దానికి కూడా విపరీతంగా డిమాండ్ పెంచేశారు. ఇది ఒక అసంబద్ధమైనదండి. ప్రైవేట్ కంపెనీలు వాళ్ళే నడుపుకుంటూ వాళ్ళే చేసే దాంట్లో ప్రభుత్వానికి సంబంధమే లేదు. వాళ్ళు చేసే సబ్స్టేషన్ ఏర్పాటు చేసే దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్గా కొనసాగుతారు, కానీ గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వాళ్ళ ప్రాపర్టీ పూర్తిగా తెలిసే ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోతుంది. అలాంటి ప్రాపర్టీస్లో పర్మనెంట్ ఎందుకు అవుతుందండి? అవినీతి అక్రమాలు, ఆపరేటర్లకు ఉద్యోగాలు ఇప్పించడాలు, ఆపరేటర్ల నుంచి డబ్బులు తీసుకోవడాలు, ఇవన్నీ కూడా ఏది జరిగినా, ఏ అవినీతి అంశం వచ్చినా, ఏ అక్రమమైనది అంశం వచ్చినా, ఆపరేటర్లు ట్రాన్స్ఫర్లో ఆపరేటర్ల విషయం వచ్చినా, అంతా వచ్చినా ఎమ్మెల్యే గారి పేరు ఎక్కడ రావడం లేదు. చౌదరి గారి పేరు అంటే చౌదరి గారి కుమారుడైన మారుతి చౌదరి గారి పేరే పదే ఎందుకు వస్తుంది? ఇది ప్రత్యర్థుల ఆరోపణ అండి. వేరే ఏం పని లేదు వాళ్ళకి. ఏం చేయాలా? ఆపరేటర్లు సెలెక్ట్ చేస్తారు. నిరూపిస్తే రాజకీయాల్లోనే ఉండమండి. నిరూపిస్తే ఒక్కరి దగ్గర తీసుకున్నారని చెప్తే కూడా, ఇంకా ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఎవరో చేసింటే ఆ ప్రబుద్ధునికి తీసేయాలని పట్టుబట్టి తీసేయించుకున్నాం. డబ్బులు తీసుకుని ఎవరో తీసుకున్నారనే రకం చేస్తే అవన్నీ ఇస్తున్నది ఎవరు? కాంట్రాక్టర్లు ఇస్తున్నారండి. మేము దాంట్లో ఏదైనా ఒక్క చోట నిరూపిస్తే రాజకీయాల్లోనే ఉండమండి. ఒక్క చోట ఏదైనా కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారు? ఎవరైతే మాకు భవిష్యత్తులో ప్రత్యర్థి కాబోతాడని ఆలోచించి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం సాధారణం. ఇది అలాగని స్పందించకపోతే మేము కూడా గాలికి పోతాము. అలాగని ఖచ్చితంగా ఎవరితోనా ఒక్క ఆధారం చూపించినా కూడా అందరూ ఉన్నారండి. అందరూ మా కార్యకర్తలు మా కోసం కష్టపడి చేసిన వాళ్ళకే చేశాం. ఒకరైతే సర్పంచ్ వాళ్ళ బంధువులు అబ్బాయి వాళ్ళు చాలా ఇదిగా ఉంటే చేస్తుంటాం. ఇంకో కులాల వారిగా అందరినీ కలిసి సెలెక్ట్ చేశాం. కానీ ₹1 ఎక్కడైనా దీంట్లో అవినీతి జరిగిందంటే రాజకీయాల్లో ఉండమండి. వాళ్ళందరినీ పిలిచి మేముగా కాదు, ప్రైవేట్గా మీరు విచారించినా కూడా అదే తెలుసు. 9 ఉద్యోగాల్లో కోట్లు సంపాదిస్తారండి. 9 ఉద్యోగాలండి. 9 ఉద్యోగాలు, 200 ఎకరాల భూమి ఉందండి. 9 ఉద్యోగాల్లో నీకు మహా ఇస్తారండి. ఎవరైనా ఏమైనా జరిగింటే 2 లక్షలతో చేసినా 18 లక్షలు అవుతుందండి. మాకు 60-70 ఎకరాల మామిడి తోట ఉందండి. మాకు నేను ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు వస్తుందండి నెలకి. 70 ఎకరాల మామిడి తోట ఉంది. 70 ఎకరాల మామిడి తోటలో 25 లక్షల దాకా ఆదాయం వస్తుందండి అమ్మితే. దాన్ని చూసుకుంటే ఇంక ఈ అవినీతి చేయాల్సిన కర్మ ఏముంటుందండి? అది ఉద్యోగాలు ఇప్పించి ఏదో కూటి గతి లేకున్న వాళ్ళతోనే అంత ఇబ్బందులు పడే వాళ్ళతో డబ్బు తీసుకుని నేనేం బాగుపడతానండి? ఎక్కడ కూడా ₹1 కూడా ఎక్కడ తీసుకోలేదండి. ఇలాంటి వాటి చాలామంది చాలా రకాలుగా ఆరోపించి ఇప్పుడిప్పుడే ఇంకా కొత్తగా ఏం ఆరోపించాలని ఎదురు చూస్తూ ఉండేది తప్పితే వాళ్ళ పని ఇంకా అంతకుమించి వేరే ఏముండదు. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.